ఎంతో చరిత్ర గల టెంపుల్ కోసం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. బీ రెడీ, ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. రామాయంపేట వెళ్ళే దారిలో మనకు రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట. రామాయంపేట వెళ్తున్న లెఫ్ట్ సైడ్లో ఉంటుంది టెంపుల్. అక్కన్నపేట రైల్వే స్టేషన్ చాలా ఫేమస్ అనమాట. ఆ అక్కన్నపేట రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఈ టెంపుల్ అనేది ఉందన్నమాట. చూడొచ్చు మనం. చాలా మహిమగల టెంపుల్ కోసం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒకరి భూమిలో దొరికినటువంటి శివలింగం అన్నమాట. ఆ భూమి దున్నుతున్నప్పుడు అక్కడ శివలింగం అనేది బయటకు వచ్చింది. ఈ అక్కన్నపేట ఊరి వాళ్ళే కాకుండా మిగతాగా తెలిసిన గ్రామాల వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అందరూ నెల రోజులు అక్కడ పూజలు చేసి తర్వాత ఏంటంటే ఒక రోజు ఆ పరమేశ్వరుడు ఒకరి కలలోకి వచ్చి నాకు టెంపుల్ కట్టు అని ఆదేశించినట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తి ఏంటంటే సంకల్పించుకొని ఇక్కడ శివాలయం అనేది నిర్మించాడు. ఆ శివాలయం చాలా బాగుంటుంది. ఇక్కడ గోడల పైన కూడా ఇంత మంచి పరమేశ్వరుని చిత్రపటాలు కావచ్చు. ఇక్కడ మనం వెళ్ళి మనం ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు కూడా మనం చూడొచ్చు అనమాట. వేరే దేవతామూర్తులను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ చూడొచ్చు మనం కుమారస్వామిని కానీ ఇక్కడ. ఓకే, తర్వాత వెనుక భాగంలో కూడా ఇక్కడ మనకు దత్తాత్రేయ స్వామిని కూడా ఇక్కడ మనకి ప్రతిష్ఠించారు అనమాట. కొంచెం మనం ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్లో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కూడా మనం దర్శించవచ్చు. టోటల్గా మనకి టెంపుల్ అనేది చాలా మహిమగలటువంటి టెంపుల్ అనేది 100% చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రదర్శన చేస్తున్నప్పుడు కూడా చెట్లతో కూడుకున్నటువంటి మనకు ప్రాంగణం చాలా బాగుంటుంది. మనం ఇక్కడ అన్ని విధాలుగా మనం వచ్చి ఇక్కడ మంచి రిలాక్స్ అనేది కావచ్చు. ఎంత రిలాక్స్ అనేది కావచ్చు అంటే ఎంత ఫ్రీగా ఉండొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టూ వాతావరణము, తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకున్నటువంటి ప్లేసు కానీ ఏడానైనా సరే మనకి ఇట్లా ఇబ్బంది ఉన్నట్టు అనిపించదు. చాలా మంచి గాలి వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 100% ఈ టెంపుల్ని మీరు దర్శించిన తర్వాత చాలా గొప్ప అనుభూతి పొందుతారు. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి మనం ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నందిని దర్శనం చేసుకోవచ్చు. ముందుగల్లా ఆ నందీశ్వరుని దర్శనం అనేది చేసుకున్న తర్వాత మనం పరమేశ్వరుని చూద్దాం. ఇప్పుడు కొంచెం లాక్ ఉంది. లాకు లేని టైం అయితే బాగుండేది, కానీ అప్పుడు సమయం మనకు కుదరలేదు. ఇప్పుడు చూడవచ్చు ఆ ఈశ్వరుని దర్శనం అనేది మీకు అందరికీ ఈ వీడియో ద్వారా కలుగుతున్నందుకు నేను చాలా హ్యాపీ. ఎందుకనంటే టెంపుల్ మహిమ నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఇంత బాగా చెప్తున్నాను. 100% వీలుంది అని అంటే ఈ ఈశ్వరుని దర్శనం అనేది చేసుకోండి. పక్కాగా మీకు మంచి జరుగుతుందని నేనైతే ఆశిస్తాను. చూడొచ్చు మనకి ఇక్కడ టెంపుల్లో మనకు అన్ని దేవతామూర్తులు అనేది ఇక్కడ మనకు కొలువై ఉన్నారు. వివిధ దేవతామూర్తులు అనేది ఇక్కడ మనకు దర్శనం అనేది జరుగుతుంది, చేసుకోవచ్చు. చూడొచ్చు. ఎందుకంటే ఈ టెంపుల్ కోసం నేను ఇంత బాగా చెప్తున్నా అంటే 100% మంచి టెంపుల్. వీలున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ దర్శనం చేసుకుంటారని ఈ వీడియోని స్కిప్ చేయకుండా అందరూ చూసిన తర్వాత తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మనకు ప్రతిష్ఠించారనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నవగ్రహాలు విగ్రహాలు కూడా చూడవచ్చు. నవగ్రహాల విగ్రహాలు కూడా చూడవచ్చు. అంటే ఏ విధమైన దర్శనం కావాలన్నా ఈ టెంపుల్లో మనం చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్, ఆ లైక్, ఆ సబ్స్క్రైబ్ వల్లనే నేను మళ్ళీ ఇంకా వేరే దేవతామూర్తుల కోసం చెప్పడానికి ఉంటుంది. థ్యాంక్ యూ అండి ఈ వీడియోని వాచ్ చేసినందుకు.